పిల్లలు ఈరోజు రాఖీ పౌర్ణమి కదా. రాఖీ పౌర్ణమి అసలు మనం ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటామో తెలుసా? అక్క తమ్ముడికి కానీ చెల్లెలు అన్నకి కానీ రాఖీ కట్టేదాన్ని రాఖీ పౌర్ణమి అంటారు. అసలు రాఖీ ఎందుకు కడతారు? రాఖీ పౌర్ణమికి ఇంకో పేరు ఉంది. ఏంటది అంటే రక్షాబంధన్. రక్ష అంటే తమ్ముడు కానీ అన్న కానీ తన చెల్లికి కానీ అక్కకి కానీ రక్షగా ఉండటాన్ని చూపిస్తుంది. ఇక్కడ వాళ్ళు ఎల్లప్పుడూ వాళ్ళ అక్కకి కానీ చెల్లికి కానీ రక్షణ ఇస్తారు అని చెప్పి ప్రామిస్ చేసినట్టుగా ఇది రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకుంటాం. నాకు తెలిసిన ఒక స్టోరీ మీతో షేర్ చేసుకుంటా. అదేంటి అంటే పూర్వం మహాభారతంలో ద్రౌపది కృష్ణుడికి రాఖీ కట్టింది. ఎందుకు అంటే ఒకప్పుడు ధర్మరాజు పంచపాండవుల్లో పెద్ద కొడుకు పెద్ద అన్న కదా, ఆయన యాగం చేస్తూ ఉన్నాడు. ద్రౌపదితో కలిసి కూర్చొని ఆయన రాజ్యంలో యాగం చేసి ఆయన అన్ని రాజ్యాల వాళ్ళని పిలిచి ఆ యాగంలో పార్టిసిపేట్ చేయమని చెప్పాడు. అలా ఉన్నప్పుడు అక్కడికి శిశుపాలుడు అనే రాజు కూడా వచ్చాడు. ఆ శిశుపాలుడు రాజు చాలా తప్పులు చేసి ఉంటాడు. ఆయన చావు ఎవరి చేతిలో ఉంటుందంటే కృష్ణుడి చేతిలోనే ఉంటుంది. కృష్ణుడు వాళ్ళ అమ్మకి చెప్పుంటాడు, శిశుపాలుడు ఎప్పుడైతే 100 తప్పులు చేస్తాడో ఆ నెక్స్ట్ నేను చంపేస్తానని చెప్పి. అలా శిశుపాలుడు అక్కడికి వచ్చి 100వ తప్పు చేస్తాడు. అది తప్పు చేసినప్పుడు కృష్ణుడికి కోపం వచ్చి ఆయన సుదర్శన చక్రాన్ని తీసి శిశుపాలుడి తలని నరికేస్తాడు. అలా నరికినప్పుడు ఈయన విష్ణు చక్రాన్ని తీశాడు కదా, అప్పుడు కృష్ణుడి చూపుడు వేలకి గాయం అవుతుందన్నమాట. రక్తం దారలై పారుతూ ఉంటుంది. అది చూసిన ద్రౌపది తను కట్టుకున్న పట్టు చీర కొంగుని చింపి కృష్ణుడి వేలికి కడుతుంది. అలా కట్టినప్పుడు కృష్ణుడు తనకి వాగ్దానం చేస్తాడు. ఏమి అంటే ఎల్లప్పుడూ నేను నీకు తోడుగా ఉంటాను, నీకు ఏ కష్టం రాకుండా నేను చూసుకుంటాను, నీకు ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను నీకు తోడుగా నిలబడతానని చెప్తాడు. అలా చెప్పి ప్రామిస్ చేస్తాడు. అలాగే కాపాడుతాడు కూడా. ఎప్పుడు అంటే తనకు వస్త్రాభరణం జరుగుతుంది కదా, అప్పుడు కృష్ణుడు తనకు కాపాడి తనని ఆదుకుంటాడనమాట. సో ఇలా మనకి అన్నకి చెల్లెకి ఉండే సంబంధం ఏంటి అంటే ఒకరినొకరు తోడుగా ఉండి ఎప్పుడు ఒకరినొకరు కాపాడుకోవాలి అని. అర్థమైంది కదా? మమ్మీ రక్షాబంధన్ గురించి స్టోరీ చెప్పినందుకు చాలా థ్యాంక్స్. రక్షాబంధన్ స్టోరీ విన్నారు కదా, ఇలాంటివే డిఫరెంట్ టైప్స్ స్టోరీస్ కావాలి అంటే కానీ లైక్